అనకాపల్లి జిల్లాలోని స్థానిక గుండాల జంక్షన్ ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఆర్డీఓఎం ఆయుష పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సో ఈ రోజున మనం చాలా మంది ఇట్లా సమాజంలో ఎస్పెషల్లీ లేడీస్ ఆ విషయానికి వస్తే చక్కగా అనుకున్నట్టు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఏకంగా అంతరిక్షంలోకి వెళ్ళి వస్తున్నారు. సో ఆ స్టాండర్డ్ కి మనం ఈరోజు కొంతవరకు మనం రీచ్ అయ్యాం, కానీ ఇంకా మనం కొంత రీచ్ అవ్వాల్సింది కూడా ఉంది. సో మనందరి సామాజిక బాధ్యత ఏముంటది, మన చుట్టూ కూడా ఎక్కడన్నా ఇటువంటి వివక్ష ఇటువంటి ఎవరన్నా గురవుతున్నా, కొంతమంది ఫ్యామిలీస్ లో ఇంకా అంత అవేర్నెస్ లేకపోయి ఉండొచ్చు. మీ చుట్టుపక్కల కానీ, మీ సొంత ఫ్యామిలీలో కానీ, మీ ఊరిలో కానీ ఎక్కడన్నా ఇటువంటివి జరుగుతున్నా కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి అవకాశాన్ని కల్పించడం కోసమే మనం ఇటువంటి జయంతులు అన్నీ కూడా మనం జరుపుకున్నాం. ఊరికనే జస్ట్ ఒక ఫంక్షన్కి వచ్చాము, ఏదో విన్నాము, వెళ్ళిపోయామని కాకుండా ఇటువంటి ప్రతి రోజు కూడా వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ మనం గుర్తు చేసుకొని ఈ రోజు మనం దాన్ని ఎంతవరకు మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి ఏదన్నా బెటర్మెంట్ మనం రాగలుగుతామా. అందరం ఏం పెద్ద పెద్ద అంటే సభలు స్థాపించాల్సిన అవసరం లేదు, పత్రికలు రాయాల్సిన అవసరం లేదు. మనం చేసే ప్రతి చిన్న పని కూడా నిజంగానే ఒక పెద్ద చేంజ్ అనేది తీసుకొస్తుంది. సో ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకొని ఖచ్చితంగా మన లైఫ్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ మన సొసైటీని ఇంకాస్త బెటర్ ప్లేస్ గా చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. మీరందరూ వినే ఉంటారు, P4 అని మొన్న ఉగాది రోజున మొదలు పెట్టారు. P4 అంటే చాలా మందికి తెలియదు. అది అంటే ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజలు కలిసి భాగస్వామ్యంగా నిర్వహించేటువంటి కార్యక్రమం P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్. వీళ్ళు నలుగురు కలిపి చేయాలి. ఈ నలుగురు కలిపి ఏం చేస్తారు, ఈ సమాజంలో ఉన్నటువంటి 20% మంది బిలో పవర్టీ లైన్ లో ఉన్నారు, అత్యధిక దిగువ స్థాయిలో ఉన్నటువంటి పేదలు ఉన్నారు. ఆ పేదల్ని వాళ్ళు ఎందువల్ల పేదరికం వచ్చింది, వాళ్ళు చదువు లేకపోవడం అయితే చదువు ఇప్పించాలి వాళ్ళకి, లేదంటే ఆ ఫ్యామిలీకి ఉద్యోగం లేకపోతే ఉద్యోగం